హాయ్ హలో వెల్కమ్ టు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అండి. ఈరోజు మీ ముందుకి మరికొత్త కలెక్షన్స్తో వచ్చేసనమాట. ఈరోజు వచ్చేసి మనం టెంపుల్ జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్ చూడబోతున్నామండి. అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైసే ఉంటుంది. ఈరోజు మీకు ఏదైతే కలెక్షన్ చూపించబోతున్నానో వాటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపించే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ కనుక్కోవచ్చండి. మనం కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనము కుందన్ జ్యువెలరీ వితౌట్ వ్యాక్స్ కుందన్ జ్యువెలరీ అనమాట. ఇది వచ్చేసి కుందన్ స్టోన్ అంటారు. మనకి లుక్ వైజ్ వచ్చేసి కుందన్ లెక్క వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మొత్తం మనకి లక్ష్మీదేవితో ఇచ్చేసారు. ఇక్కడ కింద పెండెంట్ చూసినట్టయితే 2 లక్ష్మీదేవి ఇచ్చేసారండి. మనకి బ్లాక్ యాంటిక్ పాలిష్ ఇచ్చారు. ఈ పాలిష్ ఎందుకంటే మనకి అమ్మవారు మొత్తం డిజైన్ అనేది మంచిగా ఎంబోస్ కానికి పాలిష్ ఇస్తారనమాట. మనకి సైడ్స్కి వచ్చేసి మ్యాంగో డిజైన్స్ ఇచ్చేసారండి. దాంట్లో మనకి కుందన్ స్టోన్ హైలైటింగ్ చేశారు. యాక్చువల్గా కుందన్కి వచ్చేసి వ్యాక్స్ ఇస్తారనమాట. మనకి హెవీ వెయిట్లో వచ్చేస్తుంది అది. ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండ్ వితౌట్ వ్యాక్స్. దీంట్లో వ్యాక్స్ ఉండదు, కానీ లుకింగ్ వైజ్ వచ్చేసి మనకు కుందన్ లెక్క ఉంటుంది. ఇది వచ్చేసి లాంగ్ హారం. సైడ్స్కి అంతా మనకు మ్యాంగో డిజైన్తో ఇచ్చేసారండి. సైడ్స్కి మొత్తం లక్ష్మీదేవితో కూడా మనకి హైలైటింగ్ చేసేసారు. అండ్ దీంట్లో వచ్చేసి స్టోన్స్ ఇచ్చారండి, సీజర్ స్టోన్స్. అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ బెరల్ బీడ్స్తో మనకి హైలైటింగ్ చేసేసారనమాట. ఇక షార్ట్ నెక్లెస్ చూస్తే వచ్చేసి మనకి లుక్ వచ్చేసి చాలా బాగుందండి. ఇవి రెండు వేసుకుంటే అయితే చాలా హెవీ లుక్ ఇచ్చేస్తుంది. అండ్ మధ్యలో మనకు వచ్చేసి లక్ష్మీదేవిని ఇచ్చేసారు. సేమ్ ఇది కూడా బ్లాక్ యాంటిక్ పాలిష్తో ఇచ్చేసారు. కింద వచ్చేసి మనకి స్వరస్కి పర్ల్స్తోని హైలైటింగ్ చేసేసారనమాట. పైన వచ్చేసి మనకి అంత లక్ష్మీదేవితో ఇచ్చేసారు. మీరు చూసినట్టయితే మొత్తం బ్లాక్ యాంటిక్ పాలిష్తోనే ఇచ్చారండి. ఇందాక చెప్పాను కదా బ్లాక్ యాంటిక్ పాలిష్ ఎందుకు ఇస్తారో. డిజైన్ అనేది మంచిగా ఎంబోస్ కానికి ఆ పాలిష్ ఇస్తారనమాట. పైన వచ్చేసి మనకి పోటాస్తోని హైలైటింగ్ చేశారు. పోటా ఇచ్చేసి మనకి సీజర్ స్టోన్స్తో కూడా హైలైటింగ్ చేశారండి. మీరు చూసినట్టయితే మనం దీన్ని నెట్ వెయిట్ చూసుకుందాం. దీని షార్ట్ది వచ్చేసి నెట్ వెయిట్ జస్ట్ 49 గ్రామ్స్లోనే మనకి షార్ట్ నెక్లెస్ వచ్చేస్తుందండి. అండ్ లాంగ్ హారం వచ్చేసి మనకి 78 గ్రామ్స్లోనే వస్తుందండి. మనము దీనికి మ్యాచింగ్ వడ్డానం చూసేద్దాం. ఇది వచ్చేసి ఇందాక మనం సెట్ చూసాం కదండి, దానికి మ్యాచింగ్ వడ్డానం అనమాట. ఇది కూడా మనకి కుందన్ స్టోన్తోని హైలైటింగ్ చేసేసారు. దీంట్లో వచ్చేసి మనకి వ్యాక్స్ వస్తుంది. అండ్ సైడ్స్కి మనం డిజైన్ చూసినట్టయితే ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారండి. అండ్ కింద వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ మధ్యలో మనకి నక్షి బాల్స్తో కూడా మనకి హైలైటింగ్ చేశారండి, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఇచ్చేసారు, ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్ కూడా ఇచ్చారండి. దీని వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ 12 తులాస్లోనే మనకి వడ్డానం అనేది వస్తుందండి. మనం దీనికి మ్యాచింగ్ టీకా కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి మ్యాచింగ్ టీకా అండి. మొత్తం సెట్ బ్రైడల్ సెట్కి టీకా అనేసి ఇది బాగుంటుంది, మంచి లుక్ ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి మొత్తం సీజర్ స్టోన్స్తో వచ్చేసిందండి. అండ్ పైనుంచి చూస్తుంటే డ్రాపింగ్ డిజైన్ టైప్ వచ్చేసింది. అండ్ కింద వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి మనకి నక్షి బాల్స్తోని ఫినిషింగ్ ఇచ్చారండి చూసినట్టయితే. జస్ట్ దీని వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ 12 గ్రామ్స్లోనే మనకి ఇది టీకా అనేసి వచ్చేస్తుందండి. అండ్ దీనికి నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ బాజుబంద్ చూసేద్దాం. బాజుబంద్ అండి. మనం బాజుబంద్ లెక్క యూస్ చేయొచ్చు. అండ్ మనం చిన్న చోకర్ లెక్క కూడా యూస్ చేయొచ్చు. చిన్నపిల్లలకి చోకర్ లెక్క బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళకి అయితే బాజుబంద్ లెక్క బాగుంటుందండి. ఇది కూడా మనకు వచ్చేసి నాన్ వ్యాక్స్ కుందన్ అండి. ఇక్కడ చూసినట్టయితే మ్యాంగోస్లో మనకి కుందన్ స్టోన్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి. మధ్యలో చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసారు ఫ్లవర్తోని. అండ్ కింద వచ్చేసి మనకి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్తో మనకి హైలైటింగ్ చేసేసారు. పైన వచ్చేసి మనకి సీజర్ స్టోన్స్తో ఇచ్చేసారండి. మీరు చూసినట్టయితే ఇది కూడా మనకి బ్లాక్ యాంటిక్ పాలిష్లో వచ్చేసిందండి. యాంటిక్ పాలిష్ వచ్చేసి మనకి డిజైన్ ఎంబోస్ కానీ ఇస్తారని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అనేది, ఈ యాంటిక్ పాలిష్ అనేది ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుందండి. ఈ బాజుబంద్ వచ్చేసి జస్ట్ మనకి 16 గ్రామ్స్లోనే మనకి బాజుబంద్ వచ్చేస్తుందండి. ఇప్పుడైతే నేను మీకు మొత్తం టోటల్ లుక్ చూపించేసాను వితౌట్ వ్యాక్స్ కుందన్లో. మనం వచ్చేసి నెక్స్ట్ నక్షిలో చూద్దాం, టెంపుల్ జ్యువెలరీ టైప్ చూద్దామండి. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూపించే డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మన కింద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు కనుక్కోవచ్చండి. మేము మీకు ఫాలో అప్ చేస్తాం. ఇప్పుడు దీనికి మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసేద్దామండి. ఇప్పుడు ఇది చూసినట్టయితే మనకి లక్ష్మీదేవితో ఇచ్చేసారు ఇక్కడ పైన. అండ్ పైన వచ్చేసి మనకి సీజర్ స్టోన్స్తో హైలైటింగ్ చేసేసారు. అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి బ్యాక్స్లెస్ కుందన్తో హైలైటింగ్ చేసేసారండి. అండ్ బుట్ట వచ్చేసి మనకి పికాక్స్తో ఇచ్చేసారు మీరు చూసినట్టయితే. అండ్ కింద వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ బీడ్స్తో హైలైటింగ్ చేసేసారు. దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 24 గ్రామ్స్లోనే మనకి బుట్ట అనేది వచ్చేస్తుందండి. 24.840 గ్రామ్స్లోనే మనకి బుట్ట అనేది వచ్చేస్తుంది. ఈ లుక్ వైజ్ చూసినట్టయితే చాలా బాగుందండి బ్రైడల్ లుక్కి. మనం నెక్స్ట్ దీని మ్యాచింగ్ వడ్డానం చూసేద్దామండి. మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి. ఇందాక వచ్చేసి మనం వ్యాక్స్లెస్ కుందన్తోనే చాలా మంచి కలెక్షన్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం నక్షిలో టెంపుల్ జ్యువెలరీ లెక్క చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకి చోకర్ ఇచ్చేసారు.
అండ్ మధ్యలో వచ్చేసి మనకి లక్ష్మీదేవిని హైలైటింగ్ చేశారండి. మీరు చూసినట్టయితే లక్ష్మీదేవి లోటస్లో కూర్చున్నట్టు చూపించేశారు. అండ్ కింద వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్ డిజైన్తో ఇచ్చేసారండి. అండ్ పైన చూసినట్టయితే మనకి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ సైడ్స్లో వచ్చేసి మనకి పికాక్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి డిజైన్తో హైలైటింగ్ చేసేసారండి మీరు చూసినట్టయితే. అండ్ పైన వచ్చేసి మొత్తం కోరల్స్తో ఇచ్చేసారండి. ఇక్కడ కూడా కోరల్ ఇచ్చేసారు. అండ్ మనకి కింద వచ్చేసి గ్రీన్ బీచ్తో మనకి హైలైటింగ్ చేసేసారండి. దాంట్లోనే మనకి స్వరోస్కి పర్ల్స్ని కూడా యాడ్ చేసి కాంబినేషన్తో ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ మధ్యలో వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చేసారండి, ఇక్కడ 3 సైడ్స్. అండ్ మధ్యలో వచ్చేసి మనకి మీరు చూసినట్టయితే స్వరోస్కి పర్ల్తో కూడా మనకి ఇక్కడ హైలైటింగ్ చేస్తూ డిజైన్ హైలైటింగ్ చేస్తూ ఇక్కడ స్వరోస్కి పర్ల్స్తో మనకి డిజైన్ హైలైటింగ్ చేస్తూ చోకర్ని చాలా మంచిగా చూపించారండి. జస్ట్ మనకి ఇది వచ్చేసి జస్ట్ 36.920 గ్రామ్స్లో మనకి చోకర్ అనేది వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మనకి యాంటిక్ పాలిష్లో ఇచ్చేసారు. సేమ్ ఇది కూడా మనకి డిజైన్ ఎంబోస్ కానీ పాలిష్ ఇస్తారనమాట. ఇది బ్రైడల్ కలెక్షన్కి చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి మనం లాంగ్ నెక్లెస్, మ్యాచింగ్ నెక్లెస్ ఎలా ఉంటుందో మనం చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి లాంగ్ హారం చాలా బాగుందండి. అండ్ అమ్మవారిని చూడండి చాలా ఎంబోజింగ్ అవుతూ చాలా బాగుందో. కుండలో నుంచి మనకి జస్ట్ ఇట్లా మనీ పడుతున్నట్టు చూపించారండి. అమ్మవారు అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి పికాక్ని ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ వచ్చేసినట్టయితే 2 లక్ష్మీదేవిస్ని ఇచ్చేసారు. అండ్ సైడ్స్లో వచ్చేసి మనకి కోరల్స్ని హైలైటింగ్ చేశారు. అండ్ ఎంబ్రాయిడ్ స్టోన్ కూడా ఇచ్చేసారు. కింద వచ్చేసి మనకి ఎలిఫెంట్ని ఇచ్చారండి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి అండ్ పికాక్స్ అండ్ ఫ్లవర్స్తో హైలైటింగ్ చేసేసారు ఇదంతా. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 64.770 గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి మీరు చూసినట్టయితే. మనం దీని మ్యాచింగ్ టాప్స్ చూసేద్దాం. ఇక్కడ చూడండి, దీని మ్యాచింగ్ టాప్స్ ఇలా బుట్టాస్ లెక్క పెట్టొచ్చండి మనము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కుందంతో ఇచ్చేసారండి. కింద వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్తో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవితో హైలైటింగ్ చేసేసారు చుట్టుముట్టలంతా. జస్ట్ మనం దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 31.960 గ్రామ్స్లో మనకి టాప్స్ అనేది వచ్చేస్తుందండి. మనం దీని మ్యాచింగ్ వడ్డానం కూడా చూసేద్దాం. ఇందాక మనం ఏదైతే నెక్లెస్ చూసామో దానికి మ్యాచింగ్ వడ్డానం కూడా చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామిని ఇచ్చేసారు మధ్యలో వచ్చేసి. అండ్ సైడ్స్లో మనకి గాడెసెస్ని ఇచ్చేసారండి చూసినట్టయితే. ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవితో హైలైటింగ్ చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైన అంతా పికాక్ డిజైన్స్ ఇచ్చేసారు. ఇక్కడ సైడ్స్కి అంతా పికాక్ డిజైన్ ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్తో హైలైటింగ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది మనకి చూపిస్తున్నారు అనమాట. అండ్ ఆ డిజైన్స్ని మనకి సీజర్ స్టోన్తో హైలైటింగ్ చేస్తూ అండ్ రెడ్ సీజర్ స్టోన్స్ అండ్ వైట్ సీజర్ స్టోన్స్ హైలైటింగ్ చేస్తూ చూపించారండి. కింద కూడా వచ్చేసి మనకి పికాక్ డిజైన్తో హైలైటింగ్ చేసేసారు. చూసినట్టయితే పికాక్ డిజైన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో మనకి చాలా మంచిగా చూపించారు వడ్డానం వచ్చేసి. అండ్ కింద వచ్చేసి మనకి హైలైటింగ్ చేస్తూ పర్ల్స్ అండ్ నక్షి బాల్స్తో మనకి ఇచ్చేసారండి వడ్డానం. ఈ వడ్డానం వచ్చేసి చాలా బాగుందండి, బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇందాక ఏదైతే మనం నక్షి నెక్లెస్, షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ నెక్లెస్ చూసాము, ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి దానికి. మనం దీని వెయిట్ జస్ట్ మనకి వెయిట్ వచ్చేసి 9.480 గ్రామ్స్లోనే మనకి వడ్డానం అనేది వచ్చేస్తుందండి. దీనికి మ్యాచింగ్ టీకా అనేది చూసేద్దాం నెక్స్ట్. ఇందాక మనం ఏదైతే కలెక్షన్ చూసామో బ్రైడల్ కలెక్షన్ అనేసి, దానికి మ్యాచింగ్ టీకా చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకి నక్షి డిజైన్లో వచ్చేసింది అనమాట. అండ్ పైన వచ్చేసి మనకి పికాక్ డిజైన్తో హైలైటింగ్ చేసేసారండి. అండ్ సైడ్స్లో కూడా మనకి పికాక్ ఇచ్చేసారు. మధ్యలో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చేసి దాంట్లో మనకి కుందన్ స్టోన్ అనేది ఇచ్చేసారండి. అండ్ కింద వచ్చేసి మనకి స్వరోస్కి పర్ల్స్ అండ్ నక్షి బాల్తో హైలైటింగ్ చేసేసారు. ఇది అయితే చాలా బాగుంటుందండి బ్రైడల్స్ కలెక్షన్స్కి. అండ్ దీని జస్ట్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ 10.280 గ్రామ్స్లో మనకి టీకా అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి. దీనికి మ్యాచింగ్ అయ్యే బాజుబంద్ మనం కలెక్షన్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చి మనకి ఫైనల్ లుక్ అనమాట. ఇది వచ్చేసి బాజుబంద్, ఇది కూడా మనకి యాంటిక్ పాలిష్లో వచ్చేసిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే మనకి అంతా లక్ష్మీదేవితో ఇచ్చేసారు. మధ్యలో వచ్చేసి కూర్చొని మనకి ఇట్లా ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఎంబోజింగ్ అవుతూ చాలా బాగుందండి మీరు చూసినట్టయితే. అండ్ కింద వచ్చేసి మనకి బీడ్స్ అండ్ పర్ల్స్తో స్వరోస్కి పర్ల్స్తో హైలైటింగ్ చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కోరల్స్ ఇచ్చారండి. ఇక్కడ సైడ్స్లో చూసినట్టయితే మనకి కోరల్స్ ఇచ్చారు. అండ్ ఎమరాల్డ్ స్టోన్తో కూడా మనకి హైలైటింగ్ చేసేసారు. అండ్ పైన వచ్చేసి మనకి రెడ్ పోటా స్టోన్ ఇచ్చారండి. పైన కూడా వచ్చేసి మనకి పికాక్ డిజైన్తో హైలైటింగ్ చేసేసారండి. చాలా బాగుంది బాజుబంద్ వచ్చేసి. జస్ట్ మనకి దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 16.800 గ్రామ్స్లో మనకి ఈ బాజుబంద్ వచ్చేస్తుందండి.
మొత్తం బ్రైడల్ లుక్కి చాలా బాగుంటుందండి. ఈరోజు కలెక్షన్ చూసాం కదండి. దీంట్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ కనుక్కోవచ్చండి. మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా కలెక్షన్స్ కొట్టి ఏమన్నా కావాలి చూడాలి అనేసి అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైసే ఉంటుందండి. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్. ఈరోజు మీ ముందుకి సరికొత్త కలెక్షన్స్తో వచ్చేసానమాట. సో మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైసే ఉంటుందండి. నేను ఈరోజు మీకు చూపించే కలెక్షన్స్ వచ్చేసి నక్షి లాంగ్ హారమ్స్ అండి. మీకు దీంట్లో ఏమైనా నచ్చినట్టయితే ఆ స్క్రీన్ షాట్ తీసి కింద కనిపించే నెంబర్కి అది స్క్రీన్ షాట్ పెట్టి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మాకు అడగొచ్చండి. మేము మీకు ఫాలో అప్ చేస్తామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం కలెక్షన్స్ చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి నక్షి హారం లాంగ్ హారం వచ్చేసిందండి. మనకి సైడ్స్లో చూసినట్టయితే లక్ష్మీ అమ్మవాళ్ళని మనకి ఇచ్చేసారనమాట. అండ్ సైడ్స్లో మనకి ఇక్కడ ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చారు. సైడ్స్లో మనకు వచ్చేసి రెడ్ పోటా స్టోన్ ఇచ్చేసారండి. అండ్ కింద వచ్చేసి మనం చూసినట్టయితే సైడ్స్కి అంత పికాక్స్ని ఇచ్చేసారండి. అండ్ మధ్యలో వచ్చినట్టయితే అమ్మవారిని చాలా మంచిగా ఎంబోజింగ్ చేస్తూ అమ్మవారు గోపురంలో కూర్చున్నట్టు చూపించారండి. అండ్ గోపురాన్ని కూడా మనకి సొరస్కి పోల్స్తూనే హైలైటింగ్ చేసేసారు. అండ్ కింద మీరు చూసినట్టయితే ఒక అమ్మాయి నాట్యం చేస్తూ ఉన్నట్టు మనకి మంచిగా ఎంబోజ్ అవుతూ మంచి డిజైన్ ఇచ్చారండి కింద కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కోరల్స్ ఇచ్చారండి సైడ్స్కి. అండ్ కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ స్వరస్కి పర్ల్ కాంబినేషన్తో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిల్ స్టోన్స్ ఇచ్చారండి మీరు చూసినట్టయితే. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 53.150 గ్రామ్స్లో మనకి ఈ హారం అనేది వచ్చేస్తుందండి. మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి. మనకి ఇక్కడ సైడ్స్కి చూసినట్టయితే మనకి పికాక్ డిజైన్స్తో ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ మనకి పికాక్ మీద వచ్చేసి మనకి రెడ్ పోటా స్టోన్స్తోని హైలైటింగ్ చేసేసారు. అండ్ కింద చూసినట్టయితే హెలిఫాన్స్ ఇచ్చారండి 2 సైడ్స్ మీరు చూసినట్టయితే. అండ్ ఇక్కడ కోరల్స్ అండ్ ఎంబ్రాయిడ్ స్టోన్స్తోని హైలైటింగ్ చేసేసారు. అండ్ మనం కింద వచ్చేస్తే మనకి మంచిగా అమ్మవారు కూర్చున్నట్టు చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చూపించారండి. సైడ్స్కి కూడా మనకి ఎంత ఎలిఫెంట్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ అమ్మవారు ఎలిఫెంట్ మీద కూర్చున్నట్టు మనకు చూపించారండి. మీరు చూసినట్టయితే చాలా మంచిగా ఉంది అండి కలెక్షన్. మంచిగా అమ్మవారు మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా మంచిగా కూర్చొని మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు చాలా బాగుంది. నాకైతే నచ్చిందండి. ఇక్కడ కింద కూడా మనకి అమ్మవారిని ఇచ్చేసారు. ఇక్కడ అమ్మవారు వచ్చేసి లోటస్లో కూర్చున్నట్టు చూపించేశారండి. ఇక్కడ కూడా మనకి సైడ్స్లో ఎలిఫెంట్స్ ఇచ్చేసారు. చాలా బాగుందండి చూడడానికి. అండ్ కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ స్వరస్కి పర్ల్స్తో మనకి హైలైటింగ్ చేసేసారండి. అండ్ మధ్యలో మనకి కోరల్స్ కూడా యాడ్ చేశారు మీరు చూసినట్టయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి కోరల్ అనేది చాలా ఫేమస్ అవుతుందండి. కోరల్ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 67.340 గ్రామ్స్లోనే మనకి ఈ హారం అనేది వచ్చేస్తుందండి. ఇంత తక్కువ గ్రామ్స్లో మనకి ఇంత హెవీ లుక్ అనేది ఎక్కడ దొరకదు. యాక్చువల్గా ఇది మనకు చూస్తుంటే అయితే 10 తులాస్ 11 తులాస్ లెక్క ఉంది. కానీ 67 గ్రామ్స్లోనే మనకి ఈ హారం అనేది వచ్చేస్తుందండి. మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం. మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి పైన వచ్చేసి అమ్మవారు పికాక్స్ని ఇచ్చేసి అమ్మవారిని ఇచ్చి పికాక్ని ఇచ్చారండి. మధ్యలో పికాక్స్ ఇచ్చేసి అండ్ సైడ్స్లో మనకి అమ్మవారిని ఇచ్చేసారు. అండ్ కింద మనం పెండెంట్ చూసినట్టయితే మొత్తం అమ్మవారు లోటస్లో కూర్చున్నట్టు డిజైన్ అయితే ఇచ్చేసారండి. అండ్ మనకి కింద కూడా హైలైటింగ్ చేస్తూ నక్షి బాల్స్తో ఇచ్చేసారండి. మనకి దీంట్లో బీట్స్ ఏం యాడ్ చేయలేరు, మొత్తం గోల్డ్తోనే ఉందండి ఈ డిజైన్ వచ్చేసి. అండ్ మధ్యలో మనకి డిజైన్ హైలైటింగ్ కానీ మనకి రెడ్ పోటా స్టోన్ అయితే ఇచ్చేసారండి. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 66.420 గ్రామ్స్లోనే మనకి ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ఎవరైనా వేయొచ్చు అండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, చాలా బాగుంటుంది. పార్టీస్ పెళ్ళిళ్ళకి కథలకి వాటికి చాలా బాగుంటుందండి. మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం. ఇప్పుడు మనం ఇంకో కలెక్షన్ చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి పైనుంచి అంతా పికాక్ని ఇచ్చేసారు చూసినట్టయితే. అండ్ ఇక్కడ మనకి మధ్యలో వచ్చేసి ఫ్లవర్ని ఇచ్చారండి. చాలా మంచిగా డిజైన్ ఎంబోజ్ అవుతూ చాలా మంచిగా డిజైన్ ఇచ్చేసి ఎలిఫెంట్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి డిజైన్ వచ్చేసి. మీరు చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా న్యూ డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ని ఇచ్చారండి. చూడండి చాలా మంచిగా ఉంది. పికాక్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి అండ్ పికాక్స్ ఇస్తూ చాలా మంచిగా ఉంది హారం. అండ్ ఇక్కడ మనకి పెండెంట్ వచ్చేసి చూడండి, మీరు ఇక్కడ మధ్యలో చూసినట్టయితే లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నట్టు చూపించేశారు.
అండ్ ఇక్కడ చుట్టుముట్టలు అంతా మనకి గోపురం టైప్ ఇచ్చేసి ఒక గుడి టైప్ చూపించారండి, చాలా బాగుంది. అండ్ దాన్ని వచ్చేసి మనకి కుందన్తోని హైలైటింగ్ చేసేసారనమాట. ఇదంతా కుందన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పికాక్స్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి మనకి బుట్టా టైప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ పర్ల్స్తోని మనకి హైలైటింగ్ చేసేసారనమాట. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 71.940 గ్రామ్స్లోనే మనకి నెక్లెస్ ఈ హారం అయితే వచ్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చిందండి. మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి. ఇది కూడా సేమ్ మనకి పైన వచ్చేసి పికాక్ డిజైన్తో హైలైటింగ్ చేశారు. అండ్ మధ్యలో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చేసారండి. ఇక్కడ చూసినట్టయితే మనకి సైడ్స్లో అమ్మవారు కూర్చున్నట్టు చూపించారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అమ్మవారు వచ్చేసి గుళ్ళో కూర్చున్నట్టే చూపించేశారు. చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా బాగుందండి. నక్షి ఫినిషింగ్లో వచ్చేసింది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారిని చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ గుళ్ళో గోపురంలో కూర్చున్నట్టు చూపించేశారండి. లోటస్లో కూర్చుంది అమ్మవారు వచ్చేసి. అండ్ చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా మంచిగా క్లియర్గా కనిపిస్తుందండి అమ్మవారు వచ్చేసి. అమ్మవారు ఫేస్ కానీ అమ్మవారు కూర్చుందేం కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లోటస్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లోటస్ డిజైన్ అయితే ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ మనకి లోటస్లో వచ్చేసి కుందన్ అయితే ఇచ్చేసారు. కుందన్తో మనకి హైలైటింగ్ చేసేసారనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పికాక్స్ ఇచ్చేసారండి, మీరు చూడండి. అండ్ కింద మనం పెండెంట్ చూసినట్టయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి పికాక్స్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఇచ్చేసారు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ఫ్లవర్ ఇచ్చేసి సైడ్స్కి అంతా లీఫింగ్ ఇచ్చేసారండి. అండ్ కింద వచ్చేసి మనకి బుట్ట టైప్ ఇచ్చి కింద మనకి ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ పర్ల్స్తో హైలైటింగ్ చేసేసారు. సైడ్స్లో కూడా సేమ్ మనకి ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ సొరస్కి పర్ల్స్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది బ్రైడల్స్ కాకుండా మనకి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినా ఓన్లీ నెక్లెస్ వేసుకున్నా చాలా హెవీ లుక్ ఇచ్చేస్తుందండి. దీన్ని వెయిట్ చూసేద్దాం మనం. దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 104.240 గ్రామ్స్లోనే మనకి ఈ హారం అనేది వచ్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం. ఇప్పుడు ఇంకో డిజైన్ చూసేద్దామండి. ఇందాక మనం చూసినట్టయితే అవన్నీ నక్షి డిజైన్లో అండ్ యాంటిక్ పాలిష్లో వచ్చేసాయి కదా. ఇది వచ్చేసి మనకి ఎల్లో పాలిషింగ్లో ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్స్లో అమ్మవార్లని అండ్ పికాక్స్ని హైలైటింగ్ చేసేసారు, మీరు చూసినట్టయితే. అండ్ ఇక్కడ కూడా మనకి అమ్మవారు కూర్చొని లోటస్లో కూర్చున్నట్టు చూపించేశారండి. ఇక్కడ సైడ్స్కి చూసినట్టయితే ఇక్కడ మొత్తం లీఫింగ్ ఇచ్చేసి అండ్ సైడ్స్కి అంతా పికాక్స్ ఇచ్చేసారు. అండ్ మనకి ఇక్కడ మొత్తం అమ్మవాళ్ళని హైలైటింగ్ చేస్తూ చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చేసారండి. అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి పికాక్స్ని హైలైటింగ్ చేస్తూ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ని అయితే ఇచ్చేసారండి మనకి. అండ్ మధ్యలో మనం పెండెంట్ చూసినట్టయితే అమ్మవారు కూర్చున్నట్టు మనకైతే ఎంబోజింగ్ అయితే చాలా బాగుందండి. అమ్మవారు వచ్చేసి లోటస్లో కూర్చున్నట్టు చూపించేశారండి. అండ్ సైడ్స్లో మనకి ఎలిఫెంట్ ఇచ్చేసారు. అండ్ కింద కూడా మనం చూసినట్టయితే ఎలిఫెంట్ ఫేస్ అయితే ఇచ్చేసారండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ స్టోన్ ఇచ్చి దాని చుట్టుముట్టలు అంతా మనకి స్వరస్కి పర్ల్స్తో అయితే హైలైటింగ్ చేసేసారనమాట. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్గా రూబీ బీడ్స్ అండ్ ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ స్వరస్కి పర్ల్స్ కాంబినేషన్స్తో అయితే ఇచ్చేసారండి, చాలా బాగుంది చూడనికి. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 44.810 గ్రామ్స్లో మనకి నెక్లెస్ అయితే వచ్చేస్తుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం. ఇప్పుడు మనం ఇంకో కలెక్షన్ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో పాలిష్లో వచ్చేసింది అనమాట. మనకి సైడ్స్కి వచ్చేసి పికాక్స్ అండ్ ఫ్లవర్స్తోని హైలైటింగ్ చేసేసారు. అండ్ మధ్యలో చూసినట్టయితే మనకి ఎలిఫెంట్ ఇచ్చేసారండి, చూడండి చాలా బాగుంది. ఎలిఫెంట్స్ ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ సైడ్స్లో కూడా మనకి పికాక్ని హైలైట్ చేస్తూ చాలా మంచి ఎంబోజింగ్ అవుతూ చాలా మంచిగా ఇచ్చారండి డిజైన్ అయితే. ఇక్కడ కూడా మనకి పికాక్స్ ఇచ్చేసారు. మధ్యలో పెండెంట్ చూసినట్టయితే మనకి అమ్మవారిని కూర్చోబెట్టి లోటస్లో కూర్చున్నట్టు చూపించేశారండి. అమ్మవారి సైడ్స్కి వచ్చేసి మనకి పికాక్స్ని హైలైటింగ్ చేసేసారు. అండ్ మనకి కింద చూసినట్టయితే ఎంబ్రాయిడరీ పంకిన్ బీడ్స్ అండ్ స్వరస్కి పర్ల్స్తో అయితే హైలైటింగ్ చేసేసారండి. ఈ నెక్లెస్ కూడా చాలా బాగుందండి, బ్రైడల్స్కి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 69.380 గ్రామ్స్లోనే మనకి ఈ హారం అయితే వచ్చేస్తుందండి, చాలా బాగుంది. మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి. ఇది కూడా మనకి సేమ్ ఎల్లో పాలిష్లో ఇచ్చేసారనమాట. అండ్ పైనుంచి చూసినట్టయితే మనకి ఫ్లవర్ డిజైన్స్ అండ్ పికాక్ డిజైన్తో అయితే హైలైటింగ్ చేసేసారు. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి మ్యాంగో హారంలో ఎలా అయితే వస్తుందో మ్యాంగోస్ అలా వచ్చేసాయండి సైడ్స్కి, మీరు చూసినట్టయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ స్టోన్స్తో అయితే హైలైటింగ్ చేసేసారు, చూడండి. అండ్ మధ్యలో మనకి ఇక్కడ సైడ్స్కి ఇక్కడ మ్యాంగోస్ పైన వచ్చేసి మనకి రెడ్ పోటా స్టోన్తో అయితే హైలైటింగ్ చేసేసారు. మనకి పెండెంట్కి వచ్చినట్టయితే అమ్మవారు లోటస్లో కూర్చున్నట్టు చూపించేశారండి. ఇక్కడ కూడా మనకి సైడ్స్లో ఎంబ్రాయిడరీ స్టోన్తో హైలైటింగ్ చేసేసారు. అండ్ వెనకాల వచ్చేసి గోపురం టైప్ చూపించారండి, చాలా బాగుంది. అండ్ మనకి సైడ్స్కి వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ సూరస్కి పర్ల్స్తో అయితే హైలైటింగ్ చేసేసారు, చాలా బాగుందని ఈ హారం వచ్చేసి. దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ 41.530 గ్రామ్స్లోనే మనకి ఈ హారం అనేది వచ్చేస్తుందండి.
మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం. ఇంకో హారం చూసేద్దామండి. మనం ఇక్కడ చూసినట్టయితే దీంట్లో మనకి పైనుంచి మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ మధ్యలో వచ్చేసి మనకి మ్యాంగో టైప్ డిజైన్ ఇచ్చేసారండి. మ్యాంగో చుట్టుముట్టల మొత్తం మనకి స్వరస్కి పూలతోనైతే హైలైటింగ్ చేసేసారనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి 2 మ్యాంగో డిజైన్స్తోనైతే మంచిగా ఎంబోజింగ్ అవుతూ చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చేసారండి. ఇక్కడ చూసినట్టయితే మనకి న్యూ డిజైన్ అండి, న్యూ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే మనకి ఇచ్చేసారు. చాలా బాగుంది అది కూడా. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 2 పికాక్స్ని అయితే ఇచ్చేసారండి. చూడండి మీరు ఇక్కడ కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. ఇక్కడ మనం పెండెంట్ చూసినట్టయితే అమ్మవారు లోటస్లో కూర్చున్నట్టయితే చూపించేశారండి. అండ్ పైన వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద కూడా మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫ్ డిజైన్ ఇచ్చేసి మనకి రెడ్ పోటా స్టోన్స్తో అయితే హైలైటింగ్ చేసేసారు మీరు చూసినట్టయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కింద వచ్చేసి ఎంబ్రాయిల్ కటింగ్ బీడ్స్ అండ్ సొరస్కి పర్ల్స్తో అయితే హైలైటింగ్ చేసేసారండి. చాలా బాగుంది. దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 43.390 గ్రామ్స్లోనే మనకి ఈ హారం అనేది వచ్చేస్తుందండి. మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం. డిజైన్తో అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం కింద చూసినట్టయితే మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చేసారండి. ఇక్కడ మనకు సైడ్స్కి కోరల్ ఇచ్చేసి అండ్ సైడ్స్కి మనకి ఎంబ్రాయిల్ స్టోన్ అయితే ఇచ్చేసారండి. కింద చూసినట్టయితే ఎంబ్రాయిల్ బీడ్స్ చూసినట్టయితే కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ బీడ్స్ అండ్ సొరస్కి పర్ల్స్తో అయితే హైలైటింగ్ చేస్తూ చాలా మంచి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే చాలా నచ్చింది. దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి 64.770 గ్రామ్స్లో మనకి ఈ హారం అనేది వచ్చేస్తుందండి. చాలా బాగుంది. హెవీ ఇది చూసినట్టయితే మనకి 10 తులాస్ 11 తులాస్ లెక్క కనిపిస్తుంది, కానీ ఇది 67 గ్రామ్స్లో మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూపించే డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే అది స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మాకు ఫాలోఅప్ చేయొచ్చండి. మేము మీకు ఫాలోఅప్ చేసి అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తామన్నమాట. అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైసే ఉంటుందండి.